ఈరోజు మా ఇంట్లో యమ్మీ యమ్మీ మటన్ బిర్యానీ చేసుకుందాం. అది ఎలా చేసుకుందామో చూద్దాము. ఫస్ట్ స్టవ్ అంటించుకుందాము. ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మటన్లోనే కొవ్వు వస్తుంది కదా, దానికి సరిపోతుంది. ఆయిల్ హీట్ అయింది. ఇది బాగా 2-3 సార్లు కడిగి పెట్టుకునేది పక్కలో మటన్. ఇందులోకి కొద్దిగా పసుపు ఉప్పు వేసుకుందాం. పసుపు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. బాగా కలుపుకుందాం. ఉప్పు పసుపు బాగా ముక్కలు పట్టేటట్టు కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి ఒక 2 టేబుల్ స్పూన్స్ అంత వేసుకుందాము. మిరప్పొడి 1/2 టీ స్పూన్ అంత వేసుకుందాము. ఇట్లా చేసుకోవడం వల్ల ఉప్పు కారాలు బాగా మటన్కి బట్టి బిర్యానీ ఇంకా బాగా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి మటన్ బాగా కలుపుకొని వాటర్ ఇందులోనే వస్తుంది. మనం వాటర్ యాడ్ చేయకుండా విజిల్స్ పెట్టుకుందాం. ఒక 2, 3, 4 వచ్చే వరకు పెట్టుకుందాం. 2 3 ఒక 3 చాలే. 2 3 4 అని కౌంట్ చేస్తున్నావే. ఏమో అటు చెప్పేది. కొన్ని చోట్ల మటన్ ముదురుతో అయితే ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి కదా, అందుకని అటు చెప్పేది. ఇది లేతగా ఉందా? ఇప్పుడు విజిల్స్ పెట్టేసుకున్నాం. విజిల్స్ కాదు, విజిల్. ఓ సారీ మర్చిపోయినా. అంతే, ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ బిర్యానీకి ఏమేమి కావాలో అది చూద్దాం. 3 విజిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆపుకొని పక్కలో పెట్టుకుందాం. తీసా మన మటన్ని వేరే గిన్నెలోకి తీసుకొని కుక్కర్లోనే బిర్యానీ చేసుకుందాం. చూసారా, ఒక 50% ఉడికింది. స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. చాలా ఆయిల్ అంట బిర్యానీకి. ఇప్పుడు మసాలాలు ఏమేమి కావాలో చూద్దామా. ఇప్పుడు దీంట్లోకి మనము ఇది మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, చెక్క, ఒక 4 అన్ని యాలకులు, కొద్దిగా మిరియాలు, ఇది సోంపు వేస్తే బిర్యానీ ఫ్లేవర్ బాగా వస్తుంది. వేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి ఇందాక మటన్లోకి ఇంకా మిగిలింది అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిపాయ ముద్ద వేయంగానే స్మెల్ గమ్మని వస్తుంది. చూసారా ఎంత బాగుందో? చూసారా, ఇట్లా ఆయిల్ బాగా పైకి తేలినాక ఇప్పుడు ఇందులోకి మనము ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఫస్ట్ పచ్చిమిరపకాయలు అంటే వేసుకుండా కలుపుకుండా సర్రా తిప్పండా. ఏంటి మీ లాంగ్వేజ్ ఇట్లుంది అనుకుంటారా? మేము అట్టే మాట్లాడేది. చిత్తూరులో అంతే. చిత్తూరు పాలకోవా ఎప్పుడైనా తిన్నారా మీరు? అది ఫేమస్ అంట చిత్తూరులో. ఫేమస్ అంటే నువ్వు ఎప్పుడు తినలేదా? తినలేదే నేను. చిత్తూరులో ఉండి చిత్తూరు పాలకోవా తినలేదంటే వేస్ట్. తింటాము, అది బస్ స్టాండ్లో అమ్ముతారు ప్యాకెట్స్. ఇంత ఇస్తారు, అది 50 రూపాయలు చెప్తారు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాం. బాగా కలుపుకుందాం.
ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుందాం. చూసి వేసుకోండి, ఇందాక మటన్లో కూడా వేసుకున్నాం. కొద్దిగా వేసుకొని కలుపుకుంటే ఆనియన్స్ ఎర్రగడ్డలు భిన్నీగా వేగుతాయి, ఎర్రగా వస్తాయి అన్నమాట. ఇదేంటి కింద అడుగంటే వేసింది అనుకోవద్దండి, టమాటాలు వేస్తే బాగా వచ్చేస్తుంది. మీకు ఒకటి చూపించేదా? ఏంది? ఎక్కడ నిలబడి చేస్తుందో చూడండి. మా చెల్లి పొట్టి కాబట్టి హైట్ వంట చేస్తుంది. మా అక్క కూడా నా హైట్ అండి ఉండేది, ఊరికే చెప్తాంది. కానీ నేను పేటెక్కి దీని ఇంకా కొంచెం బాగా వేగనిద్దాం ఆనియన్స్. ఇందులోకి కడిగి కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. అంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా వేసుకోగానే ఇది అడుగుంటుంది కదా, ఇదంతా ఎంత బాగా వచ్చేస్తుందో చూడండి. ఓసేపు మూత పెట్టేద్దాం, టమాటా కొంచెం మగ్గనిచ్చి తర్వాత బాగా కలుపుకుందాం. ఒకసారి మూత పెట్టేసి అట్టే పెట్టేద్దాం. మూత అంటే మూత వేద్దండి, ఊరికే ఇట్లా పెట్టండి అంతే. చూద్దాం ఇప్పుడు. చూడండి, ఇందాక అడుగంటింది కదా, అదంతా ఎంత బాగా వచ్చేసిందో టమాటా వేసే గుందరికి కదా. ఇప్పుడు దీంట్లోకి మటన్ వేసుకుందాం. చూసారా, ఇందాక మనం నీళ్ళు ఏం పోయకుండా మటన్దే ఉడకబెట్టుకున్నాం కదా, చూసారా వాటర్ ఎంత బాగా వచ్చిందో. ఇట్లా ఉడకపెడితేనే మనకు టేస్ట్ బాగా వస్తుంది, వాటర్ పోసి ఉడకపెడితే అంత బాగుండదు. ఇప్పుడు దీన్ని ఇందులోకి వేసేసుకుందాం. చాలా సింపుల్ అండి ఈ టైప్లో చేసుకుంటే బిర్యానీ. ఉప్పు వేసుకుందాం. లేదు, ధనియాల పొడి ఒక 1/2 టీ స్పూన్ అంత. చూసారా ఎంత బాగా వచ్చింది కదా. మూడున్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాము. దానికి ఎన్ని నీళ్ళమా? 3:30కి 7. కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే బిర్యానీలో ఉంది కదా వాటర్, మొత్తం అయిపోతుంది మళ్ళీ. ఆరు ఓకే, 6:30 తీసుకుందాం మన బిర్యానీలోకి. ఇప్పుడు కొంచెం ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకునే టైం అనమాట. మీకు ఉప్పు కారాలు సరిపోయిన చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. మాకు కొంచెం తక్కువైంది కాబట్టి కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసుకుంటాను. బాగా కలుపుకుందాం. విజిల్ పెట్టాలమ్మా? పెట్టుకోవాలి, కానీ విజిల్ పైకి రాకముందే ఆఫ్ చేసుకోవాలి. వస్తుంది అనంక. ఎందుకో? అన్నము ముద్దగా రాకుండా బాగా అదనమాట. విజిల్ వచ్చేస్తే అన్నము ముద్దగా అయిపోతుంది అనమాట. విజిల్ రాకముందు తీసేస్తే పొడి పొడిగా ఉంటుంది. విజిల్ వచ్చిన తర్వాత బిర్యానీ ఎలా వచ్చిందో చూపిస్తా. పోతుంది, అందుకు ఆపేద్దాం. ఆపేసుకుందాం. ఒక 5-10 మినిట్స్ అట్లా పెట్టేసి దమ్ లాగా అట్టే వదిలేద్దాము. తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఎలా ఉందో. మూత చూసారా ఎంత బాగా వచ్చిందో. అవును, ఏం మీ బిర్యానీ కలర్ ఉందని అడగలేదే మీరు? ఎందుకంటే మేము ఫుడ్ కలర్ వేయమన్నమాట. వచ్చిందో పల్లపల్లా అని. బాగా వచ్చింది కదా మా బిర్యానీ, పల్లపల్లా అని. నెక్స్ట్ టేస్ట్ చేసి చెప్తా ఎలా వచ్చిందో. బిర్యానీ ఎట్లుందో టేస్ట్ చేద్దాం.
బాగా వచ్చింది బిర్యానీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.